హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. సీరియల్లోకి వెళ్తే దేవికి వచ్చి శారదను నిలదీస్తూ ఉంటుంది. నీ భర్త చనిపోయాడు కదా, నువ్వు బొట్టు తీయకుండా ఎలా ఉన్నావు అని చెప్పేసి కార్యక్రమాలు జరిపించాలని చెప్పేసి ఈ విధంగా తన బొట్టు గాజులు తాలిబొట్టు తెంపుతున్న సమయంలో గగన్ ఇంటికి వచ్చి ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించి దేవకి మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. అసలు మామ బొట్టు గాజులు తాళి తీయడానికి మీరెవరు అని అంటుండగా, అదేంట్రా మీ నాన్న చనిపోయాడు కదా అని అంటుండగా, మా నాన్న మా జీవితంలో ఎప్పుడో చచ్చిపోయాడు, మమ్మల్ని నరి రోడ్డు మీద వదిలేసినప్పుడే చనిపోయాడని చెప్పేసి దేవకితో గొడవ పడి వెంటనే దేవకిని అక్కడి నుంచి పంపించి మా అమ్మ తాలిబొట్టు తీస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి అందరికీ వార్నింగ్ ఇచ్చేసరికి వచ్చిన ఆడవాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవకి కూడా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు వెంటనే దేవకి ఇంటికి వెళ్ళిన తర్వాత అపూర్వ అడుగుతూ ఉంటుంది, ఏంటి చేసొచ్చా కార్యక్రమాలు, ఆ శారద బొట్టు గాజులు తాళి తీసేసొచ్చావా అని అంటుండగా, మా మనవడు అడ్డుకున్నాడు, ఏ కార్యక్రమం కూడా జరగనివ్వకుండా అడ్డుకున్నాడు అంటుండగా, చెప్పాను కదా సింగారించుకొని బజార్లో తిరుగుతుందంటే నీకు ఉగ్ర రూపం వచ్చింది, ఇప్పుడు చూసావు కదా అని ఈ విధంగా అంటుండగా దేవకి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే అపూర్వ ఆలోచిస్తుండగా, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి గోరంట అడుగుతుండగా, నాకెందుకు శారద మీద అనుమానం వస్తుంది. ఏంటమ్మా ఏ అనుమానం? ఏం లేదు, శారద ఎట్టి పరిస్థితుల్లో బొట్టు గాజులు ఉంచుకోదు. కేపీ ఎంత దూరంగా ఉన్నా సరే అతను నా భర్త అని చెప్పేసి ఇన్ని రోజులు పిల్లల్ని ఇక కంటికి రెప్పలా కాపాడుకొచ్చి ఇన్ని రోజులు పిల్లలు చిన్నప్పుడు వదిలేసినా కూడా పెళ్లి చేసుకోకుండా కేపీ భర్త అని చెప్పేసి అనుకున్న శారద ఈరోజు బొట్టు గాజులు తీయలేదంటే ఖచ్చితంగా కేపీ బ్రతికే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా అంటున్నావు? లేదు, అసలు వీళ్ళందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. కానీ బ్రతికున్నాడా లేదా అనేది మనకి కరెక్ట్ తెలియదు. కానీ బొట్టు గాజులు శారద తీయలేదంటే దీని వెనకాల ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విషయం తెలుసు. కేపీ ఏదో ఒక చోట ఖచ్చితంగా బ్రతికున్నాడు అంటుండగా, ఏంటమ్మాయి నువ్వు కలగంటున్నావా ఏంది? ఆ శారద బొట్టు గాజులు తీయకుంటే గగన్ గాడు అడ్డుకున్నాడట కదా అని అంటుండగా, ఎట్టి పరిస్థితుల్లో శారద ఖచ్చితంగా తీస్తుంది. నాకు బాగా తెలుసు, కేపీ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటే బ్రతికున్నాడా లేదా అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి అదే సమయానికి ఇంటికి వచ్చేస్తుంది కదా. పూరి కాల్ చేసి చెప్పేసరికి గగన్ వెంటనే తన తల్లిని లోపల తీసుకెళ్ళి చాలా బాధపడుతుండగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అదే సమయానికి చెర్రీ అది తెలుసుకొని వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఇక చెర్రీ అలా ఇంటికి వచ్చిన తర్వాత గగన్ బాధపడుతూ తన తల్లి మీద పడి చాలా ఏడుస్తుండగా ఈలోపు భూమి వచ్చేస్తుంది కదా. భూమి వెంటనే ఇక జరిగిందంతా విని ఒక్కసారిగా తను కూడా బాధపడుతూ ఉంటుంది. నేను చేయడం తప్పైతే నన్ను క్షమించమ్మా, ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని వదిలేసిపోయిన నాన్న గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఆ మనిషి గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నువ్వు ఎప్పుడూ మాంగళ్యంగానే ఉండాలి నేను బ్రతుకున్నంత వరకు అని చెప్పేసి గగన్ లోపలికి వెళ్తాడు. వెంటనే భూమి గగన్ని ఆ మాట అనేసరికి వెంటనే వెనుక నుంచి వెళ్ళి హక్ చేసుకొని ఐ లవ్ యూ మావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటుండగా వదులు అని చెప్పేసి గగన్ అంటాడు కదా. లేదు బావా, నువ్వు చేసింది ఈరోజు చాలా సంతోషమైన కరమైన వార్తకు అందరికీ బుద్ధొచ్చేలా చేసావు బావ అని చెప్పేసి వెంటనే గగన్కి ముద్దు పెట్టి అక్కడి నుంచి భూమి కిందికి వస్తుంది కదా. ఇక శారదతో మాట్లాడుతూ ఉంటుంది. బావకు ఏడ నిజం తెలుస్తుందో, కాకపోతే ఇక బామ్మ వచ్చి నీ బొట్టు తీస్తూ గాజులు తీస్తున్న పూర్ణి కాల్ చేసి చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోయాను. కానీ బావ దేవుడు రూపంలో వచ్చి నేను కాపాడగలతయ్య. మామయ్య బ్రతికున్న విషయం ఎవ్వరికి తెలియకుండా మనం ఇలా ఎన్ని రోజులు ఉండాలనో అని కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి శారద అంటుండగా, ఖచ్చితంగా ఉండాలత్తయ్య. మామయ్య హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మనం ఖచ్చితంగా అందరికి తెలియకుండా మామయ్యను నిజాయితీని బయట పెట్టేంతసరికి మామయ్యను మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా చెర్రీ ఒక్కసారిగా భూమి శారద మాటలు విని షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న బ్రతుకుండడం ఏంటి? భూమి పెద్దమ్మ ఏం మాట్లాడుకుంటున్నారు? నాన్న బ్రతుకున్నాడని చెప్పేసి అంటున్నారేంటి? వెంటనే భూమి శారద దగ్గరికి వెళ్ళి, ఏంటి పెద్దమ్మ మీరు ఏమనుకుంటున్నారు?
నాన్న బ్రతుకుండడం ఏంటి? ఏంటిరా నాన్న బ్రతుకుండడం అని నేనెందుకన్నా? లేదు పెద్దమ్మ, నువ్వు నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అనేసరికి వెంటనే భూమి శారద ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అంటే చెర్రీ, లేదు భూమి, ఖచ్చితంగా మీరిద్దరు ఏదో దాస్తున్నారు. పెద్దమ్మ తాళి తీయలేదంటే దీని వెనకాల ఏదో ఉంది. నాకు తెలుసు పెద్దమ్మ నీ గురించి. నాన్న అంటే ఎంత ప్రాణమో, మా అమ్మ కంటే నువ్వు ఎక్కువ నాన్నను ప్రేమిస్తున్నావని నాకు బాగా తెలుసు. నాన్న చనిపోయినా కూడా నువ్వు తాళిబొట్టు తీయలేదంటే ఖచ్చితంగా నిజం చెప్పు పెద్దమ్మ అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ అడుగుతూ ఉంటాడు. నా మీద ఒట్టేసి చెప్తావా లేదా అనేసరికి అప్పుడు భూమి వెంటనే, ముందు ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీద ఒట్టు వేయి చెర్రీ. ఏ విషయం భూమి? ముందు నా మీద ఒట్టు వేయి. సరే, నువ్వు చెప్పే విషయం నేను ఎవరికి చెప్పను. మామయ్య బ్రతికే ఉన్నాడు అనేసరికి ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు భూమి? అవును, మామయ్య బ్రతికే ఉన్నాడు. ఆ రోజు డెడ్ బాడీ తీసుకొచ్చిన రోజే మాకు ఫోన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి మామయ్యను ఎవరో కాపాడి ట్రీట్మెంట్ చేపిస్తున్నారట. మామయ్యను ఇక నిర్దోషిగా బయటికి తీసుకురావాలనే 10 మందికి బయట బ్రతుకున్న విషయం తెలిస్తే మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళి ఎవరు చంపారో కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే మామయ్యను చంపింది షూట్ చేసిన విషయం కూడా బయటపడింది. అందుకే మామయ్య ప్రాణానికి ప్రమాదం ఉందని ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఈ ఆఖరికి బావ కూడా ఈ విషయం తెలియదు. అత్తయ్యకు నాకు మాత్రమే తెలుసు. మామయ్య బ్రతుకున్న విషయం లోకానికి తెలిస్తే మామయ్యకు మళ్ళీ ప్రాణహాని ఉందని చెప్పేసి ఆ అపూర్వ బండారం బయట పెట్టడానికి అత్తయ్య నేను ఈ విషయాన్ని దాచిపెట్టాం. ఒక్కసారి భూమి నాన్నని చూస్తా ప్లీజ్ భూమి అని అంటుండగా, సరే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మామయ్యని చూసేద్దాం, కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ మామయ్యకే ప్రమాదం. సరే భూమి ప్లీజ్ భూమి, ఒక్కసారి నాన్న దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి చెర్రీ, భూమి, శారద ముగ్గురు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఇక వెంటనే హాస్పిటల్లో కోమాల స్థితిలో ఉంటాడు కదా. ఇక చెర్రీ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అలా కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని, నాన్న నువ్వు బ్రతికే ఉన్నావా? చాలు నాన్న, చాలు, నువ్వు చనిపోయావని చెప్పేసి నేను ఎంతలా ఏడ్చానో తెలుసా నాన్న. కానీ ఆ దేవుడు తిరిగి మా బాధను చూడలేక తిరిగి మళ్ళీ ఆ దేవుడు మా నాన్నను మా దగ్గరికి చేపించాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నువ్వు బ్రతికున్నావు అని చెప్పేసి చేయి పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక భూమికి ఒక్కసారిగా అలా దండం పెడతాడు. ఏంటి చెర్రీ పిచ్చి పని? లేదు భూమి, మా నాన్నను కాపాడు. మా నాన్న లేకపోతే మాకు జీవితం లేదు. మా నాన్న నాకు ఎంతంటే ప్రేమనో అది నాకు మాత్రమే తెలుసు. ఆ అపూర్వ బండారం బయట పెట్టేదాకా మా నాన్న బ్రతుకున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ ఆ అపూర్వని ఏదో ఒకటి చేయొచ్చు. కాకపోతే మావయ్యను షూట్ చేసిన విషయం ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఎవరు షూట్ చేశారు ఏంటనేది ఇది తెలుసుకుంటేనే నిజం బయటపడుతుంది. ఇక మా అమ్మని చంపిన నిజాన్ని కూడా, బండారం కూడా, ఒక్కొక్కరిది కూడా బయటపడుతుందని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక ఎవరికైనా అనుమానం వస్తుందని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్తుండగా ఈలోపు అపూర్వకు తెలిసిన ఒక సిస్టర్ వెంటనే వీళ్ళని చూస్తుంది. అదేంటి, వీళ్ళు అపూర్వ వాళ్ళ అల్లుడు కదా, ఆ మేడం వాళ్ళ అల్లుడైతే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి, ఎందుకైనా మంచిది కాస్త డబ్బు వస్తుంది కదా తనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అని చెప్పేసి అపూర్వకు ఫోన్ చేస్తుంది. హలో మేడం, మేము హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం, చెప్పండి. ఏం లేదు మేడం, మీ అల్లుడు ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. మరి దేనివల్ల వచ్చాడో కూడా తెలియదు, కానీ హాస్పిటల్కి వెళ్ళి మాత్రం వచ్చాడు. ఏంటి, మా చెర్రీ హాస్పిటల్కి వచ్చాడా? అవును మేడం, అతనితో పాటుగా 2 లేడీస్ కూడా అని అంటుండగా, అవునా, సరే నేను వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతున్నానని అపూర్వ కాల్కి వచ్చేస్తుంది. ఈ చెర్రీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు, 2 లేడీస్ ఎవరు అని చెప్పేసి ఆరాలు తీయడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. మరి కేపీ బతుకున్న విషయం అపూర్వకు తెలుస్తుందా, మరి జాగ్రత్త పడుతుందా,
భూమి అనేది అప్కమింగ్లో తెలుసుకుందామండి. అసలు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్